హలో అండి. ఇవాళ 51 నుంచి 70 వరకు చూద్దాము. ఇవి అయిన తర్వాత మళ్ళీ రిపీట్ చేద్దాం. నిన్నటివి మొన్నటివి రిపీట్ చేద్దాం, ఓకేనా? ఫస్ట్ వన్ డాగ్మెటిక్. డాగ్మెటిక్ అంటే పిడివాదంతో మాట్లాడడం అనమాట. అంటే తన ధోరణ తనే, ఎవరి మాట వినకుండా తన మాటే నెగ్గాలన్నట్టు మాట్లాడే మాటల్ని పిడివాదం అంటారు. కాన్షియన్సెస్ అంటే నీతి నియమాలతో కూడినది, మనస్సాక్షికి సంబంధించినది అని అర్థం. అథారిటేటివ్ అంటే ఇది కూడా పిడివాదంగా, అంటే గట్టిగా మాట్లాడటం. క్లామర్ అంటే బయటికి గట్టిగా ఏడవడాన్ని క్లామర్ అంటారు. స్కెవెంజింగ్ అంటే చెత్తను శుభ్రం చేయడాన్ని స్కెవెంజింగ్ అంటారు. ఆర్టిక్యులేట్ అంటే ఉచ్చారణ. కాంటెంపరీ అంటే సమకాలీన అంటే వాళ్ళకి సమానంగా ఉన్న రాజులు, సమానంగా ఉన్న పొలిటీషియన్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్, బీజేపీ తర్వాత టీడీపీ సమకాలీన ఉన్నారు కదా పొలిటీషియన్స్, సమకాలీన రాజులు అలా. ప్రొలిఫిక్ ఫలితం అంటే రిజల్ట్ అన్నమాట. ఫ్రూట్ఫుల్. సటిల్ అంటే స్మూత్, సున్నితమైనది, సూక్ష్మం. రుడిమెంటరీ అంటే మూలాలన్నమాట. మూలాన్ని రుడిమెంటరీ అంటే రూట్స్, బేసిక్. నెగోసియేషన్ అంటే చర్చలు అన్నమాట. ఎంఫసైజ్ అంటే నొక్కి వక్కానించడం, వల్ల గుద్ది చెప్పడం. ఫినామినన్ అంటే ఈవెంట్, అంటే సంఘటన అన్నమాట. ఓ విశేషమైన సంఘటనలు, కొన్ని ఈవెంట్స్ ఉంటాయి కదా, దాన్ని ఫినామినన్ అంటారు. ఎండోర్స్మెంట్ అంటే మద్దతు, ప్రోత్సాహం. ఎంపిరికల్ అంటే అనుభవాలతో కూడినది, ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఎక్స్పీరియన్సెస్ని ఎంపిరికల్ అంటారు. వివిడ్ అంటే స్పష్టమైనది అని అర్థం, అంటే చాలా క్లియర్ అనే అర్థం. వోలటైల్ అంటే చేంజబుల్, అంటే అస్థిరమైన, చంచలమైన, మార్పు, అంటే చేంజ్ అవుతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది, దాన్ని వాలటైల్ అంటారు. ఎడ్హియర్ అంటే అంటుకొని లేదా కట్టుబడి ఉండడాన్ని ఎడ్హియర్ అంటారు. అండర్మైన్ అంటే అనగదొక్కి ఉంచడం అన్నమాట. వైస్ వర్సా అంటే విరుద్ధం, అంటే డాగ్ హేట్స్ క్యాట్స్, వైస్ వర్సా అంటే విరుద్ధం, అంటే క్యాట్స్ హేట్స్ డాగ్. అర్థమైందండి? డాగ్స్ హేట్స్ క్యాట్స్, దానికి విరుద్ధం ఏంటి? క్యాట్స్ కూడా డాగ్స్ని హేట్ చేస్తాయి. వైస్ వర్సా అంటే దానికి ఆ సెంటెన్స్కి విరుద్ధం అన్నమాట, చెప్పిన దానికి విరుద్ధం, దాన్ని వైస్ వర్సా అంటారు. ఓకేనా? ఇప్పుడు నిన్నటివి రిపీట్ చేద్దాం. ప్రోక్రాస్టినేషన్ వాయిదా వేయడం. ట్రైట్స్ లక్షణాలు. లిబర్టీ స్వేచ్ఛ. సొసైటీ మానవ సమాజం. ఇన్సేన్ పిచ్చి లేదా వెర్రి. డెఫిషియన్సీ లోపం. డిఫర్ వాయిదా వేయడం. డికే కుళ్ళిపోవడం. కాన్స్పిరసీ అంటే కుట్ర. ఎమికబుల్ స్నేహపూర్వకంగా, అంటే ఫ్రెండ్లీగా. అబెండన్ విడిచిపెట్టడం. గ్రాటిఫికేషన్ అంటే తృప్తి. హజార్డ్ అంటే ప్రమాదం, హానికరం. మింగిల్ కలిసిపోవడాన్ని మింగిల్ అంటారు. గ్రెగేరియస్ అంటే ఇతరులతో కలిసిపోయే స్వభావం లేదా సమూహమైన వాళ్ళని, ఫ్రెండ్లీగా ఉండే వాళ్ళని గ్రెగేరియస్ అంటారు. హాస్టల్ అంటే శత్రుత్వం. గ్లూమీ అంటే దిగులుగా, సాడ్ అని అర్థం. రెసిషన్ రద్దు. ఫ్యూటిలిటీ అంటే పనికిరానిది, యూజ్లెస్ అన్నమాట. ఫ్రాజిల్ అంటే వీక్, బలహీనమైనది అని అర్థం. డిటర్మిన్ అంటే నిర్ధారించడం లేదా నిర్ణయించడం. రెస్టిట్యూషన్ పునరుద్ధరణ లేదా పూర్తిగా నయం అవడాన్ని రెస్టిట్యూషన్ అంటారు. బొంబాస్టిక్ చాలా కష్టం అన్నమాట. అంటే ఇంగ్లీష్ చాలా కష్టం, అంటే ఇంగ్లీష్ ఈజ్ అ బొంబాస్టిక్, అంటే ఇంగ్లీష్ అనేది డిఫికల్ట్. ఎగ్జాంపుల్గా, ఓకేనా? బొంబాస్టిక్ అంటే డిఫికల్ట్. లాగ్ అంటే ఆలస్యం. లూమినస్ అంటే తేజస్సు. లూసిడ్ స్పష్టంగా, తేలికైనది. అట్రోసిటీ దారుణం, క్రూరత్వం. పెన్సివ్ ఆలోచించడం. ఫెనాటిక్ అతిగా
చేయడం, మతోన్మాదం. స్లాండర్ అపవాదు, నింద. ష్రూడ్ అంటే తెలివి. స్కాంటీ అంటే కరువు. డెలిబ్రేట్ అంటే ఉద్దేశపూర్వకంగా. ఇంపార్ట్ అంటే ప్రసాదించడం. ఇంపార్ట్ అంటే ప్రసాదించడం. ఆబ్లిగేషన్ ఒప్పందం లేదా బాధ్యత. నోషన్ అంటే భావనలు. కన్జర్వేటివ్ అంటే సాంప్రదాయాన్ని పాటించే వ్యక్తిని కన్జర్వేటివ్ అంటారు. ఇన్నెట్ పుట్టుకతో వచ్చే స్వభావం లేదా సహజమైన స్వభావాన్ని ఇన్నెట్ అంటారు. ఎన్వి అంటే అసూయ. ఇన్వేడ్ అంటే దండయాత్ర. ఎటైర్ అంటే అలంకరణ. ఎండ్యూర్ భరించడం, శాశ్వతమైనది. బెవే అంటే గుంపు. హైబ్రిడ్ అంటే అంటూ కొత్త జాతి, అంటే రెండు జాతుల కలయికతో కొత్త జాతిని ఆవిర్భవించిన దాన్ని హైబ్రిడ్ అంటారు. ప్రిమిటివ్ అంటే ఆదిమ కాలం, ప్రాచీన కాలం. ఎక్స్టింక్షన్ అంటే అంతరించిపోవడం, నాశనం అయిపోవడం. క్యాంపెయిన్ అంటే ప్రచారం. కొలేట్రల్ అంటే తాకట్టు, జామీను. లెవీ వసూలు చేయడం, విధించడం, అంటే పన్ను వసూలు చేస్తాం కదా, లేకపోతే పన్ను విధిస్తారు కదా, దాన్ని లెవీ అంటారు. ఫీజబుల్ అంటే సాధ్యమే అని అర్థం. ఫీజబుల్ అంటే సాధ్యమే అని అర్థం. ఓకే, ఇవాళకి అన్నీ రిపీట్ అయ్యండి. థ్యాంక్ యూ.